సో, మీరు ఈ బాక్సింగ్ అంటేనే మాక్సిమం ఇంజ్యూరీస్ ఉంటాయి. అవును. సో, మీకు బాగా ఇంజ్యూరీస్ ఎప్పుడైనా అంటే ఏమైంది ఇంజ్యూరీ గాని అట్లా ఏమన్నా అయినాయా? అంటే నాకు షోల్డర్ పుల్ అయింది. సో, ఓకే. మామూలుగా ఇంజ్యూరీస్ కామన్ ఇది. హ్మ్. హ్మ్. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే సైకలాజికల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. ఈ హుహు. స్పోర్ట్‌లోకి వస్తున్న వాళ్ళు ఇంజ్యూరీస్ అనేది అవుతాయి. బట్ వి నీడ్ టు ఓవర్‌కమ్. ఇది హ్మ్. కాంబాట్ స్పోర్ట్ అనేది కంపల్సరీ ఇంజ్యూరీస్ ఉంటాయి. సో, ఇంజ్యూరీస్ అయినా రికవరీ పేస్ ప్లస్ ఫుడ్, డైట్ అనేది ప్రాపర్‌గా తీసుకొని మళ్ళీ స్ట్రెంథెనింగ్ అంటే బ్రేక్ తీసుకున్నా అని చెప్పేసి బెడ్ రెస్ట్ లాగా అలా ఉండకూడదు. హ్మ్. ఆ మూవ్‌మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇంజ్యూరీ అయినా దాన్ని మూవ్‌మెంట్ చేస్తా ఉంటే మళ్ళీ అది రికవరీ అవుతారు. హ్మ్. హ్మ్. సో, అంటే అంత ఇంజ్యూరీలో గూడా మళ్ళీ ఒక రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఆడితే మళ్ళీ అదే ప్లేస్‌లో సేమ్ ప్లేస్‌లో మళ్ళీ ఇంజ్యూరీ అయితే ఆటోమేటిక్‌గా ఇట్ విల్ డ్యామేజ్ కదా! బాడీ పార్ట్‌ని. డ్యామేజ్ బట్ ఇప్పుడు అలా షోల్డర్ కొంచెం మందికి షోల్డర్ డిస్‌లొకేట్ కూడా అవుతది. హ్మ్. హ్మ్. సో, 6 మంత్స్ కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. హ్మ్. తీసుకొని అప్పటికి సెట్ అవుతది. హ్మ్. సో, అగైన్ దే కెన్ ఫైట్. ఫైట్ చేయొచ్చు. ఇంజ్యూరీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు హ్మ్. మీరు చూసుకుంటే యూఎఫ్‌సి అని చెప్పేసి హ్మ్. హ్మ్. ఐడియా ఉందా మీకు యూఎఫ్‌సి? అవునవును. యాహ్! యాహ్! దాంట్లో ఆల్మోస్ట్ మొత్తం యాంకిల్ కూడా బ్రేక్ అవుతాయి. అవును. బట్ అగైన్ వీళ్ళు ఒక 6 మంత్స్, 1 ఇయర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఫైట్ హ్మ్. చేస్తారు.